ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చూస్తాము ఈ మార్కెట్ కరెక్షన్లో. చూడండి, మార్కెట్ కరెక్టివ్ మోడ్లో ఉంటే మన మైండ్ సెట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అంటే అసలు ఈ స్టాక్ మార్కెట్లో మనం సస్టైన్ అవ్వగలమా, ఇక్కడ మనకి స్థానం ఉందా అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు. బట్ అలా కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ రన్ అవుతుంది. అయితే ఒడిదుడుకులతోనే రన్ అవుతూ ఉంటుంది. సముద్రంలో అలలు అనేది ఆగదు కదా, అదేలాగా స్టాక్ మార్కెట్లో కూడా ఒడిదుడుకులు ఆగదు. ఇది వచ్చి జగమరిగిన సత్యం. అంతే, 100% అప్ అండ్ డౌన్స్ లేకుండా, ఆ స్పెక్యులేటివ్ లేకుండా స్టాక్ మార్కెట్ అనేది ఒకే స్ట్రెయిట్ లైన్ అనేది ఎప్పటికీ ఉండదు. అలా ఉంటే సంథింగ్ ఏదో ఫిషింగ్ అంతే. ఇంకోటి, స్టాక్ మార్కెట్లో నేను 100% లాస్ లేకుండా నేను సంపాదించాను, లాస్ అయ్యి ఆ రికవరీ చేసి ప్రాఫిట్లో వచ్చానంటే నిజం ఉంటుంది. కానీ లాసే లేదు, అసలు నాది ఎప్పటికీ లాస్ లేదు అని అంటే మాత్రం అది కూడా నమ్మదగిన సత్యం కాదు. ఈ రెండు ఇంపార్టెంట్. లాస్ జరుగుతుంది, దాన్ని రికవరీ చేయాలి, చేసుకొని మళ్ళీ లాభాల్లో తెచ్చుకోవాలి. అదే స్టాక్ మార్కెట్. ఏ వ్యాపారానికైనా ఇది సూట్ అవుతుంది. బట్ స్టాక్ మార్కెట్కి పర్టికులర్గా సూట్ అయ్యే వర్డ్స్. తర్వాత ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. మొదటి స్టాక్ వచ్చి బెక్టర్ ఫుడ్స్. బెక్టర్, BECTOR, బెక్టర్ ఫుడ్. ఈ స్టాక్ వచ్చి ఈ కరెక్షన్లో ఎక్కడెక్కడ కొనొచ్చు చూడండి. 1236 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%. మనీ మేనేజ్మెంట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ నేను చెప్పున్నాను. 1236 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%. 1036 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%. 716 రూపాయలు వస్తే అక్కడ ఒక 30%. ఈ 3 ప్రైసెస్లోనే కొనాలి. కొనిన తర్వాత మనకి హోల్డింగ్ కెపాసిటీ మినిమం ఒక 1.5 years 2 years పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్కి మంచి ప్రైజెస్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా వచ్చి 2020 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 9193 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. బెక్టర్ ఫుడ్స్ ఇంటర్నేషనల్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుతున్నామండి. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 10 సీట్స్ ఉన్నాయి, 10 or 9. రియల్గా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. లైఫ్ లాంగ్ మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు, ఎవరిని అడగరు. వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్చుకుంటారు. అది మే 24, 25 ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఎట్లంటే 2 రోజులు వర్క్షాప్. రియల్గా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్యాషన్, పట్టుదల వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మే 24, 25 ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీ. అది సో వెరీ లిమిటెడ్ సీట్సే అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని సీట్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక 9, 8 ఉంటుంది, మ్యాక్సిమం 10 లోపు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. వెరీ లిమిటెడ్ సీట్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి బోస్క్ లిమిటెడ్. బాస్క్ మీ అందరికీ తెలుసు. ఇది కూడా వచ్చి ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 26,000 చిల్లర ఉంది. ఇప్పుడు కొనకూడదు. డౌన్ సైడ్లో ఎక్కడెక్కడ కొనాలి? బోస్క్, BOSCH LTD. వాషింగ్ మిషన్స్ తెలుసు కదా, ఇది
ఇది పెద్ద సంస్థ, అంటే ఫారిన్ది, మన ఇండియాలో కూడా ఉంది. అది అంత హై క్వాలిటీగా ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఈ డౌన్ సైడ్ కరెక్షన్లో ఎక్కడెక్కడ కొనాలి? 35% వచ్చి 24,181లో ఒక 35%, 20,313లో ఒక 30%, 14,151లో ఒక 35%. ఈ ప్రైజెస్లోనే కొనాలి, గుర్తుపెట్టుకోండి. 24,181 35%, 20,313 30%, 14,151 30%. అక్కడికి వస్తే మన పెట్టుబడిని మనం పెట్టుకొని ఆ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. అది 2008 నుంచి ఇది ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉంది. దాదాపు 77,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత చాలామంది, సార్ నాకు కొద్దిగా ఏదైనా చిన్న స్టాక్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ నెక్స్ట్ హోల్డింగ్కి అని అడుగుతున్నారు. స్మాల్ స్టాక్స్ ఏం పెద్దగా మనం రికమెండ్ చేసేది లేదు. ఒక స్విట్జర్లాండ్ చేశాను, ₹1 ₹2 నుంచి కొనమని చెప్పాను. బ్రహ్మాండంగా లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించారు. అది ఒక స్టాక్ మీకోసం డౌన్ సైడ్లో ఇస్తాను. BASML, బండారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్. ఈ స్టాక్ వచ్చి ఈ డౌన్ సైడ్లో ఒక 2 ప్రైజెస్ చెప్తాను. ₹28.75లో ఒక 50%, ₹17.20లో ఒక 50%. ఈ 2 ప్రైజెస్ కొని ఒక 2 years కాముగా కూర్చుంటే పెరగడానికి అవకాశం. ఇది కూడా వచ్చి 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. బండారి అమ్మన్ స్పిన్నింగ్ మిల్ చిన్న స్టాక్ ఇది. ఇది కూడా వచ్చి 210 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, పర్టికులర్గా ఆప్షన్ కోసమే లాంచ్ చేశాము. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన అకాడమీలో మన వర్క్షాప్స్ జరిపాం కదా, దాదాపు 28 వర్క్షాప్స్. వాటి డీటెయిల్స్ వచ్చి guruprasadacademy.comలో వెబ్సైట్లో కూడా ఉంటుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.